మీ పీజే. వెల్కమ్ టు అవర్ వ్లాగ్స్ క్రేజీ మెడికోస్. ఈ వినాయక చవితికి నేను మా ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వెళ్తున్నాను. ట్రిప్కి ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తుంటే సడన్గా కూర్గ్కి వెళ్దామని చాలా మంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. సో కూర్గ్ స్టార్ట్ అయిపోయాం. బెంగళూరు నుంచి మనం కూర్గ్ వెళ్ళడానికి నియర్లీ 350 కిలోమీటర్స్ ఉంటుంది. దారిలో మనకి మధ్యలో మైసూర్ తగులుతుంది. సో మైసూర్లో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూసుకొని వెళ్దామని ఇంట్లో చెప్పాను. కానీ నాన్న అన్నారు, నువ్వు ఆల్రెడీ చిన్నప్పుడే మైసూర్లో ఉన్న ప్యాలెస్లు, జూలు అన్నీ చూసేసేవరా, ఇంకేం లేదు చూడడానికి, మైసూర్లో డైరెక్ట్ కూర్గ్కి వెళ్ళిపోదాం అన్నాడు. కానీ నేను మైసూర్లో ఏమున్నాయని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే మనకి దారిలో ఈ మ్యూజియం కనిపించింది. మ్యూజియం ఎంట్రీ వచ్చి 75 రూపీస్ పర్ హెడ్, అలాగే కిడ్స్కి ఫ్రీ ఎంట్రీ. ఫస్ట్ కార్లు అయితే చూడడానికి వెళ్దాం. మనం ఫస్ట్ స్టార్ట్ చేయబోతుంది మెర్సిడీస్ సిరీస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెర్సిడీస్ కార్లు పెట్టారు. ఒక్కొక్క కారు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఏ కార్ నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే రెడ్ కలర్ కార్ అయితే పిచ్చగా నచ్చేసింది. మోడల్ చూస్తుంటే 1983 అని మెన్షన్ చేసింది, కానీ అది చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడైతే వీల్స్ ఎవల్యూషన్ చూడొచ్చు. వీల్స్ అన్ని చూడడానికి చాలా డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి, మీరు కూడా చూడండి. ఇప్పుడైతే మనం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాం. అదేనండి ఆర్ఆర్ రోల్స్ రాయ్స్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎన్ని మోడల్స్ ఎక్కడి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో, ఎక్కడెక్కడ ఎలా వచ్చాయో మనకు మొత్తం మెన్షన్ చేసింది. ఫస్ట్ ఇక్కడ నాకు కొంచెం యూనిక్గా అనిపించిన కార్లన్నీ మీకు చూపిస్తున్నాను. ఇది మీరు చూడండి, ఓపెల్ కేడెట్ అంట, 1947 మోడల్. సో ఇప్పుడు మనం అయితే ఒక బీస్ట్ని చూస్తున్నాం కదా, బ్లాక్ బీస్ట్, డాల్మియర్ 36 అంట. అప్పట్లో రాజులందరూ ఈ కారే వాడేవాళ్ళు. ఎవరెవరు వాడారో కూడా అక్కడ మనకి ఫోటో ఫ్రేమ్స్లో చూపిస్తున్నారు. నెక్స్ట్ మనం హడ్సన్ కమాండ్సన్కి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న అన్ని కార్లో ఇదే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం బైక్ సెక్షన్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ కనిపిస్తున్న బైక్లన్నీ ఆ పర్టికులర్ కంపెనీస్లోని ఫస్ట్ బైక్స్ అంట. అక్కడ పైన కనిపిస్తుంది కదా మనకి RX 100, బాయ్స్ అందరి ఫేవరెట్ బైక్ అనుకుంటున్నాను. ఇక్కడే మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూటీ మోడల్ టైప్స్ ఆఫ్ బైక్స్ కూడా కనిపిస్తున్నాయి, మీరు కూడా చూడండి. అదిగో ఇక్కడ రాజ్దూత్ అనే బైక్ ఒకటి ఉంది కదా, అది మా నాన్నగారి ఫస్ట్ బైక్, 1990s కొన్నారంట. అప్పట్లో 45,000 అంట. తర్వాత బైక్ డిస్కంటిన్యూ చేసేసారు. మనమైతే ఇప్పుడు కార్ సెకండ్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ కార్ సిట్రాన్ అంట. ఈ మధ్యనే ఇది రీసెంట్గా ఇండియాలోకి వచ్చిన కంపెనీ, కానీ ఈ కార్లు మాత్రం ఎప్పటి నుంచో ఉన్నాయి. నెక్స్ట్ కార్ షవలే. ఈ కార్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నాను, ఎందుకంటే మన ఫేమస్ జేమ్స్ బాండ్ మూవీ సిరీస్లో ఈ కార్ చాలా సార్లు కనిపించింది. ఇక్కడ ఉన్న కార్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి, మీరు కూడా చూడండి. మీకు ఏ కార్ నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, షవర్లెట్ ఇంపాలా అని. ఈ కార్ రాధేశ్యామ్లో ప్రభాస్ గారు యూస్ చేశారు. ఈ కార్ చూడడానికి చాలా లెంత్గా ఉంది, నియర్లీ 6 మీటర్స్ దాకా ఉన్నట్టుంది. ఇదిగో హిట్మెన్ హంటర్ అంట. ఈ పేరులోనే మనకు తెలుస్తుంది ఇది జేమ్స్ బాండ్ వారిన్ కార్ అని. ఈ కార్స్ అన్ని జేమ్స్ బాండ్ మూవీస్లో మనకి చాలా ఎక్కువగానే కనిపిస్తాయి. స్క్వాడా పాపులర్ 420 రోడ్స్టర్. ఈ కార్ చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది, అప్పట్లోనే రూఫ్ టాప్లో అనిపించింది చూస్తుంటే. ఇదో ఈడెవడో చూడండి, ఇంత పెద్ద మ్యూజియంలో అలా వెళ్తూ ఉన్నాడు. మనమైతే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇక్కడ కూడా మనకి చాలా ఓల్డ్ కార్స్ అయితే కనిపిస్తున్నాయి. అంతకంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనం మిలిటరీలో యూస్ చేసిన పెద్ద ట్యాంకర్స్, వెహికల్స్ చాలానే ఉన్నాయి. ఇదిగో మన ముందు చూస్తున్నారు కదా, చాలా పెద్దగా బీస్ట్లా కనిపిస్తుంది, Mark II అంట. ఇదిగో మీలో ఎంతమంది వైసిటీ ఆడారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే వాళ్ళైతే ఈ ముందున్న ట్యాంకర్ని ఖచ్చితంగా గుర్తుపట్టగలరు. మనమైతే దీన్ని ప్యాన్జర్ అంటాం, కానీ ఇక్కడ రాసిన దాని ప్రకారం ఇది Mark II క్యాస్పర్ అంట. ఇది జర్మన్ మేడ్, ఇండియాకి World War II ఇచ్చారంట. అప్పటి నుంచి ఇండియాకి ఇప్పటి వరకు సర్వీస్ చేస్తూనే ఉంది. ఇక్కడ ఇంకా కొన్ని ఓల్డ్ కార్స్ అయితే ఉన్నాయి, చూడండి. మీకు ఏ కార్ నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. బేసిక్గా ఈ మ్యూజియం అనేది 2 ఫ్లోర్స్ ఉంటుంది. పైన ఫ్లోర్లో మనకి మొత్తం కార్స్ అండ్ బైక్సే ఉంటాయి.
కానీ సెకండ్ ఫ్లోర్లో మనకి కార్స్తో పాటు ట్యాంకర్స్ ఉంటాయి. ఇప్పుడు మనమైతే చూస్తున్నాం కదా, అంబాసిడర్ కార్ని పార్ట్స్గా ఓపెన్ చేసి మనకి డిస్ప్లేలో పెట్టారు. ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కర్ణాటక సివిలైజేషన్ యూజ్ చేసిన థింగ్స్ అంట. ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇది మూవీ ప్రొజెక్టర్. అప్పట్లో చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మేము కూర్గ్లో ఎక్కడ స్టే చేసాం, ఏ ప్లేసెస్ చూసాం అని మీతో షేర్ చేసుకుంటా గైస్.